ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నేళ్ళుగా పసుపు కుంకాల దూరమై దిక్కుమాల బ్రతికానండి. దిక్కుమాల బ్రతికాను. ఆ చంద్రరావు మన పాలెడి దేవుళ్ళ నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చాడండి. అంటే అంటే నిన్ను కూడా ఆ దుర్మార్గుడి బోన్లోకి తీసుకొచ్చాడన్నమాట. ఏమిటండి మీరు అనేది? అవును సావిత్రి, మన బతుకులు ఇలా అవడానికి కారణం అచించరామయ్యే. సావిత్రి, అచించరామయ్యే. ఏం లేదు నాగరాజు, నా మటుకు నేను మర్యాదగా వ్యాపారం చేసుకుపోతుంటే ఆ రవితేజ గాడు అడ్డం పడి నన్ను నానా బాధలు పెట్టి నా బిజినెస్ ని చివరికి సిరిగిపోయిన సింకి షేర్లా తయారు చేశాడు. నువ్వు ఎలాగైనా ఆడిని తప్పించేసి ఆడి పొజిషన్లోకి నువ్వు వెళ్ళిపోతే ఆడ ఆస్తి మన ఇద్దరం గిల్లేసి నవిలేయచ్చు. కుర్రాని నేను నవలగలను, ముసలాడివి నువ్వు నవలగలవా అని. నవలడం వరకు పర్లేదు. దా కూర్చో, అదా కూర్చో. ఇంతకే నేనేం చేయాలో చెప్పు. అవన్నీ ఇప్పుడే చెప్పేసుకోవాలా? రేపు చెప్పుకోవచ్చు. నువ్వు ఒప్పుకున్నావు, నాకు అదే 10,000. నాగరాజు, నువ్వు స్థిమితంగా మందు కొట్టు, కంచి పట్టు చీర టైపు, అదే నీ భాషలో లపాకి నీ కంపెనీ ఇస్తుంది అంతే. నువ్వు బ్రతికే ఉన్నాను. యూ చీట్. నీలాంటి ఆడది బతకూడదు. ఆ నీచులతో చేతులు కలిపి నా జీవితాన్ని సర్వనాశనం చేసిన నువ్వు బతకడానికి వీల్లేదు. నన్ను చంపేయండి. జీవితంలో అడ్డీ కోల్పోయిన నేను ఇంకా బ్రతుకున్నానంటే మీ చేతుల్లో కన్ను మూసే ఈ అదృష్టం కోసమే. కానీ నేనెందుకు ఇంకా ఇలా జీవించాలా బ్రతుకుతున్నారో మీరు తెలుసుకున్న తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. పెళ్ళైన మీ జీవితంలో అడుగు పెట్టడం వాళ్ళ పన్నాగంలో భాగమే కావచ్చు. నేను చచ్చిపోయినట్టు నటించి మీ జీవితానికి అన్యాయం చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేయడం నాటకమే కావచ్చు. కానీ మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ప్రేమించినట్టు నాటకం ఆడడం మొదలుపెట్టిన నాకు ప్రేమంటే ఏమిటో మొదటిసారిగా తెలిసింది. కట్టుకున్న దాని వల్ల మనశ్శాంతి లేని మగవాడు మరో ఆడదానికి ఎందుకు దగ్గర అవుతాడో అప్పుడు అర్థమైంది. మీకు లేని మనశ్శాంతిని మీకు అందించి నాకు అందని అనురాగాన్ని నేను పొందాలనుకున్నాను. చూడండి, కన్న తండ్రి కోసం వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు ఆడుతున్నానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. నిజమేనండి, ఒకప్పుడు మా నాన్న దగ్గర ఈ పాపిస్ట్ వాళ్ళు పనిచేసే రోజుల్లో తాను నమ్మిన చెంచురామయ్య, తనకు ద్రోహం చేసిన మనిషిగా నమ్మే బ్రహ్మాజీ ఇద్దరూ తోడు దొంగలని తెలుసుకున్నాడు. మా ఆస్తిని దోచుకున్నారని, మా అమ్మను బయటికి గెంటేశారని అర్థం చేసుకుని ఆవేశంగా వాళ్ళ మీదకు తిరగబడ్డాడు మా నాన్న. రౌడీ సాయంతో వాళ్ళ నాన్నను బంధించారు. నాన్నను బంధించిన వాళ్ళు ఆయన ప్రాణంతో ఉండాలంటే నేను వాళ్ళు చెప్పినట్టుగా చేయాలన్నారు. నాన్న కోసం వాళ్ళ మాటలకు తల ఉంచి మీ దగ్గర సెక్రటరీగా చేరాను. మీ మంచితనానికి ప్రేమకి లొంగిపోయి ఈ నాటకం ఆడలేక నిజం చెప్దామని బయలుదేరాను. అది వాళ్ళు పసిగట్టి నాన్నని చంపుతామని బెదిరించారు. తప్పనిసరి వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతూ ఈ 4 గోడల మధ్య ఉండిపోయాను. ఇది రవిబాబు, ఈ దౌర్భాగ్యురాలి చరిత్ర. నీ ఆవేదన, నువ్వు పడిన సంఘర్షణ, నువ్వు అనుభవించిన నరకయాతన అన్నీ విన్నాను. నేను ఎలాగైనా సరే నిన్ను మీ నాన్నగారిని రక్షిస్తాను. నాగరాజులా నటించిన రవితేజ, నీ గుట్టు తెలుసుకోవాలని నిన్నిక్కడికి తీసుకొచ్చి దాన్ని ముందుకు పంపించాను. నీ అసలు రంగు బయట పడిపోయింది. చంద్రరామయ్య, నీలాంటి నీచులు బతకు. అక్కడ ముసలి చట్నీ, ఇక్కడ ఈ చట్నీ తీసుకెళ్లి బంధించండి. బంధించడాలు, తిండి పెట్టి పోషించడాలు ఎందుకు? ఆరిపోతాం. త్వరగా ఫినిష్ చేసి చేతులు రెడీ చేసుకుందాం. ఐడియా బాగుంది.
ఏంటి గురు యాసం మార్చేసి శివకారులో కొత్త అమ్మాయితో దిగావు ఇవాళ నుంచి నాటు మానేసి ఆటేనా సరేరా తాళం వేస్తుంది అక్కడ అక్కడ నువ్వే కదా తీసుకెళ్ళావు నన్ను అడుగుతావుటి ఏంటి తెల్లారంటే పెడతావు మగం ఆ శత్రురావు గాడు నువ్వే కదా అక్కడ కారులో తీసుకెళ్ళింది అయితే ఈ నలుగురిని ఫినిష్ చేయాలంటారు ఫినిషింగ్ అయితే నువ్వెందుకయ్యా మేమే చేసేసుకుంటాం వీళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఎలా చంపారో ఎవ్వరికీ తెలియకూడదు కనీసం శవాలు కూడా సాక్ష్యగానికి మిగలకూడదు అంటే ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఉరికమ్మ ఎక్కాలి మీరు కూడా సాగి ఉండాలి అదే అంత బాగా అడిగితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా కానిచ్చే నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు డబ్బు ఎవరికి కావాలి ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదర్ కనుక దీంతో నాకు పెళ్లి చేసేయి పెళ్లి అది ఎందుకయ్యా కావాలంటే దాన్ని పట్టుకో అదర్ అదంతా నాకు కుదరదు పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను పెళ్లి కానిచ్చే అబ్బా రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా ఓ తాడిస్తాను దాని మెళ్ళ కట్టే అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు మండపం మంత్రాలు చదివే పంతుళ్ళు ముత్తైదువులు సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి మా పెళ్ళి అలా జరగలేదయ్యా బాబు అందుకే మీ పిల్లలు ముందుగా చచ్చారు ఇదిగో నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు ఉన్నాడు ఇంకా ఎందుకు నాయనా ఈ మాయ జుట్టు వీళ్ళందరినీ అమ్మయ్యా దొరికారా బాబు బాబు లేవండి అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి అర్ధరాత్రి పూట పెళ్లి మనం ఏం చేస్తామయ్యా బాబు ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు ఇదిగో మీకు కావాల్సినంత డబ్బిస్తాం ముత్తైదుల్ని బ్రాహ్మణుల్ని తీసుకురండి వెళ్ళిరండి బాబు మన పెళ్లి కొడుకు గారి అదృష్టం పంతుళ్ళు ముత్తైదులు మేళగాళ్ళు మోకములుగా దొరికారు కాస్త రేట్ ఎక్కువ ఇది గాని రేటు సంగతి సరేనయ్యా ఆ పంతుళ్ళ వెధవది కంగారు పడకండో బతుకున్న వారి తుమ్ముకి పట్టింపు లేదట రండి వివాహ గృహంలో పాద పోపియామి అనంత దరిద్ర ప్రాప్తిరస్తు తథాస్తు అర్ధరాత్రి ముహూర్తం ఎవరో శాస్త్రి వస్తున్నాయిరా వెధవది వాడేనేమిట్రా పెళ్లి కుమారుడు గురువు గారు శవల్లాగా అలంకరించారు కదా వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలట్టం చుక్కలో బొట్లు నేను కాదు పెళ్లి కొడుకు మరి వెధవది వాడెక్కడా వెధవది పెళ్లి కుమారుడు ఇందులో ఉన్నాడేమిటి రే పెళ్లి కుమారుడా రారా మీ మొహంలో ఉంది పెళ్లి కొడుకు అక్కడ ఎందుకు ఉంటాడు పేటల మీద ఉన్నాడు రండి ఇదేవిడయ్యా మరి గైగేడిపోతాడేమిటి వెధవది నక్షత్రం వీడేనేమిట్రా పెళ్లి కుమారుడు వెధవది కూర్మావతారంలా కూర్చున్నారు సుమి చేతిలో సీసా ఉంది సగం పూజ అయిపోయినట్టుంది గురువు కానివ్వండి ఏమైనా సరే వీడితో శనిగ్రహ పూజ జరిపిస్తానరా మొదటిగా అశుభము పంతులు పెళ్లి ఆలస్యం కాకూడదు మన చేతిలో తద్దినమైనా పెళ్ళైనా క్షణాల మీద పని ఓం దగుల్ బాజస్య ఓం దరిద్రస్య శాస్త్రి ఆ బెల్లం కూడా అందుకోరా అశుభం ఓం దుష్ట ముష్టి అంటే పంతులు నా మందంతా దిగిపోయింది పెళ్లి కుమారుడివి ఆ మాత్రం ఓర్చుకోవాలి సుమి ఆ నారికల అందుకో అశుభం ఓం నాశనం నాశనస్య సర్వం సంకరాకస్య ఏమిటయ్యా పెళ్లి కొడుకుని కొట్టి చంపేస్తున్నారు అసలు మీరు పెళ్లి చేయడానికి వచ్చారా ప్రాణాలు తీయడానికి వచ్చారా నువ్వు ఇలా రెచ్చిపోతే మేమేం చేసేది సుమి శాస్త్రి మన వేరే ముహూర్తం ఆగవయ్యా పంతులు మరి హింస పెట్టేకు కానీ తంతు టైం లేదు అది ఇలా అన్నారు దివ్యంగా ఉంది ఒరే శాస్త్రి ఆ నస్యంపురి డబ్బి అందుకోరా అబ్బా కానివ్వండి ఉండలేకపోతున్నాను వస్తున్నా ముక్కుపడి ఒక పట్టుబట్టి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఏకదంతం మహాకాయం మేఘదస్తే మాఖీలాభం మంత్రాలాభం అర్ధరాత్రి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది అయ్యో అవును చూడండి వాయించండి అయ్యా భజత్రీలు వాయించండి మధ్యల దరువండి చూదామురండి పెద్దలు చేసి
చూడాలి రండి. ఇప్పుడు ఎవ్వరు ఎరుగనిది ఇప్పుడు ఇక్కడ జరుగునది. అద్దమరే మధ్యల తరువండి చూదాముడండి. తగదిమి తగదిమి పెద్దలు చేసే కట్టర పెళ్ళండి చూడాలి రండి. ఇదిగో పాత్రలు కాచేరు చాలు గాని అసలు దానికి వచ్చి వెధవది వచ్చేస్తున్నాడండి వచ్చేస్తున్నా. ఏది ముత్తైదువులు రమ్మనండి. వెధవది ముత్తైదువులు రమ్మనండి. ఓం కోదండరామాయ నమః. ఓం వెంకట బాబాయ నమః. ఓం చిరంజీవాయ నమః. ఓం రాధికాయ నమః. వద్దులే 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 పిలక ఊడిపోగలదు. వాడి పెళ్లి కొడక మామ అనుకో. మామ ముక్కట్టుకో. నా ముక్కు కాదయ్యా. నీ ముక్కు వదిలు వదిలు. నా ముక్కు అయ్యా బాబోయ్ నాకు ఒకటే ముక్కు. పట్టు చీరను కట్టుకు వచ్చిన పండులాంటి ముత్తైదువను ఇది గాడిద గట్టర లగ్నం. ఘడియలు వస్తే భగ్నం. ధాన్యం ధనం సమస్తం పూజ్యం అర్థాయురస్తు. అడరి శ్రాద్ధం తదాస్తు. రాహుకాలం వచ్చిందే యమగండం ముందుండే. కళ్ళు తెరిచి చూచేలోగా కథ కంచికి పోతుండే. వెధవది ఏమి అనుకోకండి. వచ్చేప్పుడు శ్మశానం మీదుగా వచ్చాడు. వెధవది అది ఎఫెక్ట్. వెధవది వెధవదని దైత్యములు శ్మశానములో చిందులు తొక్కే కాలమిది. కళ్ళల్లోనూ కారం కొట్టి కొంపలు దోచే చీకటిది. పెద్దల కూపిడి గుద్దులు వేయండి. కొట్టో కొట్టో నిద్దర మట్టు బదలిపోవునండి. కొట్టో కొట్టో.
తీసుకెళ్లి జలపాతంలో బారాగే రండ్రా. నువ్వు ఆపు. అది ఈ వరుస బెదరు ఇదిగా నువ్వు రెచ్చిపోయి పులైపో. ఎక్కు ఎక్కు దిక్కుమాల ప్లాన్లు ఇచ్చావుగా ఎక్కు. ఎక్కుతాంలేవయ్యా, దెప్పి పొడవకు. ఇదిగో 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 ఎక్కే ముందు ఒక చిన్న ఐడియా వదలనా? ఐడియా ఎక్కు చెప్తా.
నన్ను క్షమించగలరా? చచ్చా, అవే మాటలు. సావిత్రి మన అమ్మాయి. అమ్మా